వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా గ్రామంలో చలిమంటల దగ్గర మొదలైనటువంటి ఈ యుద్ధం కాస్త ఆసుపత్రి వరకు వెళ్ళింది. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు చివరి తేదీ. అయితే సాయంత్రం అంతా కూడా చలి కాగుతూ చెరువు కొమ్ము తండాలో ఒక వాడాకు సంబంధించిన ఒక బస్తీకి సంబంధించిన వాసులంతా కూడా అక్కడ చలిమంటలు కాగుతున్నారట. అక్కడే సర్పంచ్కి సంబంధించినటువంటి గెలుపోటముల విషయంలో మా అభ్యర్థి మీ అభ్యర్థి అనే చర్చ మొదలైతే ఆ తర్వాత సీన్ ఎలా ఉందనంటే ఆ చలి కాగుతుంటే మంటలతో ఉన్నటువంటి కర్రలు తీసుకొని ఒక్కరి తలలు ఇంకొకరు పగలగొట్టడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. చలి కాచుకోవడానికి చలిమంటలు ఏర్పాటు చేశారు. ఆ బస్తీవాసు అంతా అక్కడ చేరుకున్నారు, చలి కాగుతున్నారు. కానీ అంతలోనే మీ సర్పంచ్ అభ్యర్థి మా సర్పంచ్ అభ్యర్థి అనేటువంటి చర్చ మొదలైంది. దీంతో ఇక్కడ ఆగలేదు ఇక వాళ్ళు. మీకు విజువల్ చూపిస్తూ చూడండి, ఇది సిచ్యువేషన్. అప్పటిదాకా చలి వాళ్ళందరినీ కూడా ఏకం చేసింది. ఆ తర్వాత కొంచెం గరం అయిందో లేదో ఇక మరింత హీట్ పుట్టించేలా వారంతా పెద్ద ఎత్తున ఆ చలి కాగేటువంటి మంటలతోనే, ఆ మంటలతో ఉన్నటువంటి కర్రల్ని ఆ నిప్పులతోనే ఒకరిపై ఒకరు చల్లుకోవడాలు, ఆ చలి కాగుతున్న సమయంలోనే దాడి చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ ఆ చలి కాగేటువంటి సమయంలోనే చర్చ జరిగి రాత్రి 11 గంటలకల్లా ఇక చలి మంటలతో ఉన్నటువంటి ఆ కర్రలతోనే ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. సర్పంచ్ గెలుపు విషయంలోనే ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తలలు పగలడంతో వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు. ఒకసారి నిన్న చలి మంటలు కాచుకునే సమయంలో ఎటువంటి రసాభాస్ చోటు చేసుకుంది, ఒకరిపై ఒకరు ఎటువంటి దాడి చేసుకున్నారు, ఆ విజువల్ చూద్దాం. ఇది మామూలు ఫైట్ కాదు, పొట్టు కొట్టుకున్నారు. ఒకటిసారి ఆ విజువల్లో చూడండి, ఇష్టం వచ్చినట్టుగా. అరే ఎవడు గెలిస్తే మీకు పోయేదేమున్నది, ఎవడు ఓడిపోతే మీకు వచ్చేదేమున్నది? గెలిచినోడు అభివృద్ధి చేస్తారా చేయడానికి ఆలోచించాలి. ఓడిపోయినాడు ఎలా ఓడిపోయింది అనే విషయం పక్కన పెట్టి వచ్చేసారి వానికి అవకాశం ఇస్తే వాడేం చేస్తారో ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు ఎవరో పోటీ చేస్తే మీరు కొట్టకదచ్చునేది. ఇది మరి దరిద్రం కదా. మీకేమైనా వస్తుందా? పోనీ ఆ గెలిచిన అభ్యర్థికి నిధులు వస్తే అభివృద్ధి చేయడం కోసం ఎలా క్వశ్చన్ చేయాలో నేర్చుకోండి. ఓడిపోయిన అభ్యర్థి నెక్స్ట్ సార్ అవకాశం ఇస్తే బాగుంటుందా లేదా, ఓడిపోయిన గురించి పక్కన పెట్టండి బెటర్. ఇంకా గెలిచిన అభ్యర్థిని ఎలా అభివృద్ధి పరంలోకి తీసుకెళ్ళాలి, మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి అని ఎటువంటి క్వశ్చన్స్ వేయాలనేది నిర్ణయించి పెట్టుకోండి. గెలిచిన వాళ్ళు సర్పంచ్ అయితే, ఓడిపోయిన వాళ్ళు ఊర్లో పెద్ద మనిషి అయితే. అంతకని మీకు మాత్రం ఒరిగేదేం లేదు. మళ్ళీ వచ్చి రేపు మళ్ళీ సాయంత్రానికల్లా చలి మంటలు కాచుకోవాల్సిందే. చలి పెడుతుందని అంటే చచ్చిపోకుండా ఆ చల్లో మళ్ళీ వచ్చి మంట పెట్టుకుని మంట కాచుకోవాల్సిందే. ఇదేం దరిద్ర కాలం, పోయే కాలం. ఇప్పుడు ఆ తల్ల పగల కొడితే ఒకడు పోయి హాస్పిటల్లో పడుకున్నాడు. ఆ తల్ల పగల కొట్టినంత మాత్రాన ఆ గెలిచిన సర్పంచ్ ఓడిపోయిన సర్పంచ్ వచ్చి వాళ్ళ తల తీసి మీకు ఇస్తారా? పోనీ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఆసుపత్రికి? అరే ఊరంతా ఏకమైపోయాడు, చలిమంటలు కాచుకుంటున్నారు, చలి ఎక్కువగా ఉందని చెప్పి కూర్చోడానికి. ఇంకా విడ్డూరం ఏంటంటే చలిమంటలు కాచుకోవడం కాదు, ఎవడే వైపు నుంచి వస్తాడో ఏం డబ్బులు ఇస్తారని చెప్పి రాత్రి వరకు ఉండాలని చెప్పి మెలకువగా ఉండడం కోసమే బహుశా ఏర్పాట్లన్నీ కూడా గ్రామాల్లో ప్రజలు నడుస్తోంది. ఏ రాత్రి ఎవడొచ్చి ఏ తలుపు కొట్టి ఎట్లా డబ్బులు ఇస్తాడో, పొరపాటునే పడుకుంటే నాకు డబ్బులు వచ్చేటి ఆగిపోతాయేమో, నాకు రావాల్సినటువంటి ఆ మద్యం సీసా ఆగిపోద్దేమో. అందుకే రాత్రి అంతా మెలకువతో ఉండడానికి చలిమంటలు పెట్టుకొని ఆడ చలి కాగుతున్నారు అంతే. సరే పోనీ మీ అవసరాల కోసమో లేకపోతే ఆ డబ్బుల కోసమో ఇంకేదో ఏదైనా ఉండొచ్చు. కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అంటే ఆ మంటలతో నిప్పుతో ఉన్నటువంటి ఆ మంటల కర్రలు తీసుకొని ఒకటి తల్లవులు బాడపట్టుకున్నాడు. నాకు అర్థం కాదు అక్కడ. ఇదేం దరిద్రము? పోనీ వచ్చిందేం దాంతో? మీరు సర్పంచ్లుగా పోటీ చేసి అది కూడా కాదు కదా. మళ్ళీ పోనీ మీరు డైరెక్ట్గా ఏమైనా బరిలో ఉండి మీరు చేసినట్టు అది కాదు. ఎవరి కోసమో మనం కొట్లాడాలి కింద. ఆ విజువల్లో చూడండి, వారంతా కూడా వృద్ధులే, పెద్దగా వయసున్న యంగ్ పర్సన్స్ ఎవరు లేరు. కర్రలు పట్టుకొని దూషించుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడాలు. పాపం ఒక ఆయన ఆ తోపులాట్లో
ఓ చెత్త కంప ముళ్ళ కంపై పడిపోతే ఇంకా అక్కడే తోస్తున్నారు, ఇంకా తోసి కాళ్ళతో తంతున్నారు ఆయన, ఇంకా అక్కడే ప్రాణాలు పోతే ఎవరు అడగాలి? రేపటి రోజున అదే చెప్తున్నా, సర్పంచులు గెలిచిన వారు కొంత అహంకారం పక్కన పెట్టి గెలిచినమనే అహంభావంతో కాకుండా ప్రజల చేత మనం గెలిచాం కాబట్టి ఏం చేయాలో ఆలోచించండి. ఓడిపోయిన వాళ్ళు వచ్చేసారి ఇలా మనం మళ్ళీ అధికారంలోకి రావాలి, మనం ఎలా ప్రజల మనలో పొందాలని ఆలోచించండి. ఇక మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్టర్స్ అనే మాటను పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. పొద్దున్న లేస్తే గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయానికి వెళ్ళేవారు పొద్దున్న లేస్తే పొలం పనికో చేను పనికి వెళ్ళండి, చాలా చక్కగా ఉంటుంది. లేదని అనుకుంటే ఈరోజు ఆ సంఘటనలో ఆ వ్యక్తి తలపగిలి ఆసుపత్రిలో ఉన్నాడు, అంతా ఓకే. ఇంకేదైనా ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయి ఉంటే ఆ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గుంపులో వాళ్ళందరినీ కూడా 4 గోడల మధ్యలో బంధించి ఊసలు లెక్క పెట్టించే పరిస్థితి వస్తుంది. ఇక పోలీసులు కొడితే బయటికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా. ఏం పోయే కాలం ఇది? చలిమంటలు కాచుకోవడానికి వచ్చి ఆ చలిమంటల్లో నుంచే మరింతగా వేడి పుట్టించే విధంగా మా అభ్యర్థి మీ అభ్యర్థి ఈ మాటలతో లొల్లి పెట్టుకొని ఆఖరికి వస్తే పెద్ద ఎత్తున ఒక ఫైట్ జరిగి పొట్టు ఉరికించి కొట్టుకున్నారు. అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆపినా ఆగడం లేదు. వాళ్ళు కూడా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొని, కర్రలకు నిప్పులు ఇంకా ఉన్నాయి, ఆ నిప్పులు అగ్నికలు ఇంకా ఉన్నాయి, వాటితో కొట్టుకుని ఒకరితల్లో ఒకరు పగలగొట్టుకు సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఒకసారి అక్కడ ఈ సంఘటనలోనే ఒక వ్యక్తి తల పగిలిపోయింది. ఆర్టీవీతో ఆయన ఆసుపత్రి బెడ్ పై నుంచే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మా చెన్నపట్ట మండలం వెళ్ళాము, గ్రామం వెళ్ళారు. వాళ్ళు మా చెరుకు ముట్టండి మాది. వాళ్ళు మామూలు చేసిన పాటలు మా బామ్మడికి వచ్చింది, అది గారు బామ్మడికి ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ చేసి అక్కడ విషయంలో ఓకే పార్టీ మారవాలని ట్యాంకులస్ వచ్చి నాకు దాడి చేసి కానీ దాడి చేయగానే మా వాళ్ళందరూ వచ్చాకనే నేను తప్పించుకుని వెళ్ళిపోయినా. వాళ్ళు రమేష్, రామ్దాస్, అజయ్, సిద్ధిని కాంగ్రెస్ పార్టీ రమ్మని నాకు ఫోన్ చేసాడు. నేను రానని మా చెప్తాను కలిసి రమ్మని నాకు ఇబ్బంది పెట్టిస్తాను, నేను రానని నేను తప్పించుకుంటా అంటే నాకు ఇట్లా పిలిచింది. సరే నువ్వు రాకుండా కానీ రేపు ఎలక్షన్ కదా పిలుతావా, వీళ్ళందరూ కలిసి తాగా తిన్నావు రాని పిలిపితే నేను నమ్మి నేను అనుకోతే అవ్వాలి యాడ చేసి కాల్ చేసి సార్ వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు సరే దుర్గా చుట్టూ ఇప్పుడు వాళ్ళు అందరూ కూర్చున్నారు, నేను చూడే వాళ్ళకి అందరూ మంది ఉన్నారు. అనుకోకూడదు అసలు మనల్ని అనుకోకుండా వేరే సంఘం అనుకోకుండా పోతే అట్లా దాడి జరిగింది. పోలీసులు వచ్చారు, పోలీసులు వస్తే ఇక నన్ను 100 మంది అంత ఎట్టంగా మొత్తం జాగ్రత్తగా అంటే ఇక నేను బయటికి రాకుండా ఉన్నా. ఇదే పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి ఇంటికి ఇట్లా నుండి నాకు బయట తీసుకొచ్చి హాస్పిటల్ జైలు తీసుకొచ్చారు. నాకు ఒక 5 దాకా తీసారు, 5-6 దెబ్బలు తాకింది. మొత్తం జారి పడ్డే వాళ్ళకు కుట్లు పడ్డే వాళ్ళు కొట్లు వేసి వాళ్ళందరూ కలిసి సరే అన్న తమ్ములే కదా అందరం, ఇక ఇట్లా బావ అవుతాడు అట్లా తమ్ముడు అవుతాడు అట్లా బాబాయ్ అవుతాడని మనలే కదా అని అడుగుతుంది. నేను ఆగిన అంతే. ఆగేసరికి ఏం చేసినారంటే, అరే నువ్వు ఒక్కరి చేత నువ్వు పార్టీ కాదురా, నువ్వు పార్టీ మారమంటే మారుతలేవు కదా, నువ్వు ఒక్కరే ఉండి ఎట్లా తిరుగుతారా, మాతో నువ్వు నా మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావరా అని ఇక ఒక్కటే ఇక 10-15 రోజులు టాక్సీ పెడతాను నాకు. అయినా నేను పోతలేదు, నా ఇష్టం లేదు, నేను రాను, నా పార్టీ నాకే ఉంటుంది, ఓడిపోయినా గెలిచిన నా పార్టీ ఉంటుంది, నీ పార్టీలో నువ్వు రమ్మంటే నువ్వు భయపెడితే నేను రాలేను అని నేను చెప్పాను. నేను చెప్పేసరికి నువ్వు ఎట్లా రావాలని ఇక అంతలో ఇక టన్నులు వచ్చారు, 4 టన్నులు వచ్చారు. 1 టన్నులు వచ్చారు ఏంటంటే ఇక దొల్లి చేస్తారు. చూడండి ఆఖరికి వస్తే ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై ఎండిపోయి మాట్లాడరాక ఏడుస్తూ ఇప్పుడు కన్నీళ్ళు పెడితే ఏమొస్తుంది. అక్కడ చలిమంటే కాచుకునే టైంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడికి వెళ్ళాడంట, చలిమంట కాచుకుంటున్నారు. సో మా పార్టీలోకి రమ్మని ఎవరు అడిగారంట. మరి ఆ పార్టీ ఈ పార్టీ వీలు కొన్నది కాదు, ఆ పార్టీ వాళ్ళు కొన్నది కాదు. ఈరోజు కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళు పైన వాళ్ళంతా చక్కగానే ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. పొత్తులు పెట్టుకున్నారు, అందరూ తెలిసిందే. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నారు. సో ఇక్కడ మీ పార్టీ మా పార్టీ అనేది క్షేత్రస్థాయిలో మీరు కొట్టుకోవడం తప్ప పై స్థాయిలో అందరూ ఒకేటే రకంగా ఉంటారు. రేవంత్ రెడ్డి వెళ్ళి మోదీని కలవాల్సిందే, మోదీ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాల్సిందే, రేవంత్ రెడ్డి మోదీని అడగాల్సిందే అని జరుగుతూనే ఉంటాయి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కూడా ఏదో ఒక రక సందర్భంలో అధికార పార్టీని కలవాల్సిందే. వాళ్ళంతా ఓకే, కానీ కింది స్థాయిలో వారికే మీ పార్టీ మా పార్టీ అంటే వీళ్ళే కొన్నట్టుగా, వీళ్ళేదో ఆ పార్టీని స్థాపించినట్టుగా ఆయన రమ్మని అడిగారంటే నేను రాలేదన్నందుకే ఈ గొడవ జరిగిందంట. దయచేసి క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో పరిస్థితి ఈ రకంగా ఉంది. మీరెవరైతే ఆర్టీవీని చూస్తున్నారో వి రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి ఇటువంటి దాడులకు పాల్పడకండి. ఒరిగేది ఏం లేదు. రేపు సాయంత్రం 5 గంటలకల్లా ఏదో ఒక రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది రేపటితో చివరి విడత. ఇక దాంతో క్లోజ్.
మీ దగ్గరికి మళ్ళీ వచ్చేవాడు ఉండరు, మిమ్మల్ని అడిగేవారు ఉండరు, మీ గురించి పెద్దగా పట్టించుకునేవాడే ఉండడు. మీకు సంబంధించినటువంటి అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి ఎలా జరగాలంటే రకంగా ఆలోచించండి. కానీ మీ అభ్యర్థి, మా పార్టీ, మీ పార్టీ ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఏమిట్లకి ఏం కాకమునిపే ఈ రకమైన గొడవలతోని తలలు బగలగొట్టుకోవడాలు, ప్రాణాలు తీయడం కోసం ప్రయత్నం చేయడాలు, ఆయుధాలతో కర్రలతో దాడి చేసుకొని దెబ్బలు పడడాలు ఇవన్నీ ఇబ్బందికర విషయాలు. సో అటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడకూడదు. సో ఈ సంఘటన వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో జరిగింది. ఒక తండ మహా అయితే నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 ఓట్లు ఉంటాయేమో. ఆ తండాలో ఇంత పంచాయతీలు, ఇంత తగాదాలా? సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఎస్, మా ప్రతినిధి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ అంశం పైన వెంకటరత్నం ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరత్నం, ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చెరువు కొమ్ము తండాలో అంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయాయా, రేపు జరగాల్సి ఉందా? అక్కడ వివాదానికి గల కారణం ఏంటి, ఏం చెప్తున్నారు? మనోజ్, ఇప్పటి వరకు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొంత చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడున్నటువంటి సంఘటన మాత్రం హద్దులు మీరినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య అక్కడ చలిమంట కాచుకుంటున్నటువంటి సమయంలో అటుగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మాట జారడమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టడమా అన్నది విషయం పూర్తిగా క్లారిటీకి రాలేదు. కానీ ఒకరి నుంచి మించి ఒకరు, ఇది 3వ విడత ఎన్నికల సందడి జరిగినటువంటి నిన్నటితోటి 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆ ప్రచారం ముగిసిన తర్వాత ఎవరి ప్రణాళికలు వాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రి కూడా ఓట్లు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి నచ్చినటువంటి వాళ్ళను తమకు ఓటు వేయడానికి కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో చలిమంట కాచుకుంటున్నటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చలిమంట కాచుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరి ప్రచారంలో కూడా రాత్రిపూట కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ఇక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళ మధ్య ఒకరికి మాట పెరగడంతో అసలు అధికారంలో మీరుంటారా మేముంటారా, రేపు తెల్లారితే చూద్దాము ఏం జరుగుతుందో, మీ ప్రతాపం మా ప్రతాపం చూద్దాము, రేపటి నుండి ఉంటుంది అసలు కథ అనేది ఒకరినొకరు రెచ్చగొట్టడంతో అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దారితీసింది. అక్కడ ఉన్నటువంటి కోపదుక్తులైనటువంటి కొంతమంది మాట పెరగడంతో ఆ చలిమంట కాచుకుంటున్నటువంటి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకుని విపరీతమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం కూడా ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో జరగలేదు. కానీ ఇక్కడ ఒక్కొక్క దగ్గర రోజు రోజుకు మొదటి విడతకి, 2వ విడతకి, 3వ విడతకి ఒకరి మధ్య ఒకరి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత కాంగ్రెస్ సభ కొనసాగుతుంది. 2వ విడతలో బీఆర్ఎస్ కూడా కొంత ప్రభావం చూపించింది. ఇక 3వ విడతకు వచ్చేసరికి కూడా మాదే అధికారం అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా అధికారం మాదే ఉందన్నటువంటి కాన్ఫిడెంట్ తోటి ఇక్కడ మాట పెరగడంతో బీభత్సమైనటువంటి గొడవకు దారితీసింది. ఒక్కొక్కరికి ఆ చలిమంట కాచుకునే నిప్పు కర్రలు, అసలు కర్రలతోటి చలికాలంలో కొట్టుకోవడమే చాలా దారుణమైనటువంటి విషయం, చాలా పెయిన్ గా ఉంటుంది. కానీ చలిమంటలు కాదు, నిప్పు కొర్రాయి కర్రలతో కూడా కొట్టుకోవడం అనేది కూడా చాలా దారుణంగా ఉన్నది. వెంటనే ఉట్టిన అక్కడ ఉన్నటువంటి గాయాలు తీవ్రంగా గాయడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి ఇక్కడ ఆ క్షతగాత్రులు ఇద్దరిని తరలించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎన్నికలు జరిగాయా, రేపు జరగాల్సి ఉందా? రేపు జరగాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటితోటి ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఇంకా 3వ విడత మాత్రం అక్కడ పెండింగ్ లో ఉంది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మండలాల్లో, అలాగే ఈ చెన్నారావుపేట మండలంలో కూడా 3వ విడత ఎన్నికల ప్రచారము జోరందుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు తగ్గకపోగా రేపు చూసుకుందాం, మీదే అంటే రేపు ఓట్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు బలాబలాలేంటో చూసుకుందామని ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులకు దారితీసింది. ఇక్కడ ఎవరు తగ్గకపోవడానికి పోను ఖచ్చితంగా మాదే అంటే సర్పంచ్ స్థానం మేమే గెలుచుకుంటామన్నటువంటి కాన్ఫిడెంట్ వ్యక్తం చేయడము, అలాగే ఒకరికొకరు అంటే పర్సనల్ గా కూడా దూషించుకోవడంతో ఇది ఇంతవరకు దారితీసినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికీ ఆ చెరువు కొమ్ము తండకు సంబంధించి యువతం వాళ్ళు ఒక 20 మంది కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక రకంగా అంటే ఈక్వల్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కూడా ఈ దుర్గమ్మ ఆలయం వద్ద కూడా చలిమంట కాగుతున్నటువంటి సమయంలో ఇక్కడ 5 కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. వారిపై కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడంతో ఇక్కడ గొడవ జరిగినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక్కడ అధికార పార్టీగా మాది ఉంది, తెల్లారితే మీకు బతుకులు